శ్రీమాత్రే నమః. ఈ వీడియోలో మనం కార్తీక దీపం రోజు శివునికి జరిగిన అభిషేకాన్ని దర్శిస్తూ పంచభూత లింగాల్లో ఒకటైన అగ్నిలింగం ఉన్న తిరువణ్ణామలై బ్రహ్మోత్సవాలను పూర్తిగా తెలుసుకుందాం. పంచభూత లింగాలు అనగా మొదటి లింగం ఏకాంబరేశ్వర స్వామి పృథ్వీలింగంగా కాంచీపురంలో దర్శనమిస్తారు. అలాగే జంబుకేశ్వర స్వామి జలలింగంగా జంబుకేశ్వరంలో దర్శనమిస్తారు. అలాగే అగ్నిలింగంగా అరుణాచలేశ్వరుడి ఆలయంలో తిరువణ్ణామలలో అగ్నిలింగం దర్శనమిస్తుంది. వాయులింగంగా శ్రీకాళహస్తిలో కాళహస్తీశ్వరుడు దర్శనమిస్తారు. అలాగే నటరాజస్వామి ఆకాశలింగంగా చిదంబరంలో దర్శనమిస్తారు. తమిళంలో కొన్ని వాక్యాలు విందాం. కాంజీయిలే తిరువులా కండాల్ ముక్తి, చిదంబరத்தில் దర్శనం ముక్తి, ననెత్తాలే ముక్తి అరుణాచలం. తిరువణ్ణామలై అనగా అరుణాచలం. ఇక్కడ స్వామి అగ్నిలింగంగా దర్శనమిచ్చారు. అలాగే అమ్మవారికి తనలో సగం భాగం ఇచ్చి అర్ధనారీశ్వర స్వరూపాన్ని వ్యక్తం చేశారు. ఇక్కడ స్వామి లింగ రూపంలోనే కాకుండా గిరి రూపంలో ఉంటారని ప్రజలు భావించి స్వామికి ప్రదక్షిణగా అంటే గిరి ప్రదక్షిణ చేసి ముక్తులవుతారు. అన్ని ఆలయాలలాగే తిరువణ్ణామలలో కూడా బ్రహ్మోత్సవాలు చాలా ఘనంగా జరుపుతారు. తమిళ కార్తీక మాసంలో పౌర్ణమి మరియు కృతికా నక్షత్రం ఉన్న రోజు అరుణగిరి అనగా తిరువణ్ణామలలో ఉన్న అరుణాచలగిరిపై జ్యోతి వెలిగించడం జరుగుతుంది. దీని వెనకాల 17 రోజుల పాటు బ్రహ్మోత్సవాలు జరుపుతారు. అరుణాచలేశ్వరుణ్ణి తలుచుకున్నంత మాత్రానే ముక్తి కలుగుతుందని ప్రతీతి. తమిళనాడులో ఉన్న శైవ క్షేత్రాలలో పంచమూర్తులు ఉంటారు. అనగా వినాయకుడు, వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి, సోమస్కందమూర్తి మరియు అమ్మవారు మరియు చండికేశ్వర స్వామి. స్వామివారి బ్రహ్మోత్సవాలలో ఈ పంచమూర్తుల పొరపాటు చాలా ఘనంగా ఉంటుంది. వీరు కాకుండా స్వామివారి ఆలయంలో చంద్రశేఖర స్వామి ప్రతిరోజు ఉదయం జరిగే వాహన సేవలలో దర్శనమిస్తారు. ఇక 17 రోజుల పాటు జరిగే బ్రహ్మోత్సవాలను వివరంగా చూద్దాం. ప్రతి శుభకార్యాల్లోనూ పందిరి రాట వేస్తాం. అలాగే స్వామివారి బ్రహ్మోత్సవాలకు కూడా పందిరి రాట వేస్తారు. ముందుగా వినాయక స్వామి ఆలయంలో పందిరి రాటను ఉంచి అక్కడ పందిరి రాటకు అభిషేకం నిర్వహించి ధూపదీప నైవేద్యాలు సమర్పించిన తరువాత మహాగోపురం వద్దకు తీసుకువచ్చి పందిరి రాట వేస్తారు. ముందుగా గ్రామ దేవతలకు ఉత్సవం జరుగుతుంది. అనగా స్వామివారి దేవాలయంకు రక్షణ దేవతలుగా దుర్గాదేవి మరియు పిడారి అమ్మన్ ఉంటారు. మొదటి రోజు ఉత్సవంగా దుర్గాదేవికి అభిషేకం నిర్వహించి అమ్మవారి ఉత్సవ విగ్రహమును ఎంతో శోభాయమానంగా అలంకరించి అమ్మవారికి ధూపదీప నైవేద్యాలు సమర్పించిన తరువాత అమ్మవారు కామధేను వాహనాన్ని అధిరోహించి తిరుమాడు వీధులలో భక్తులను కటాక్షిస్తారు. ఇక్కడితో మొదటి రోజు ఉత్సవం పూర్తవుతుంది. ఇక రెండవ రోజు ఉత్సవం పిడారి అమ్మన్కు జరుపుతారు. అమ్మవారికి అభిషేకం మరియు ఆరాధనలు పూర్తి అయిన తర్వాత అమ్మవారి ఉత్సవ విగ్రహానికి సుందరంగా అలంకరించి ధూపదీప నైవేద్యాలు సమర్పించిన తరువాత సింహవాహనం అధిరోహించి అమ్మవారు తిరుమాడు వీధులలో భక్తులకి దర్శనమిస్తారు. ఇక్కడితో రెండవ రోజు ఉత్సవం పూర్తవుతుంది. మూడవ రోజు ఉత్సవంలో భాగంగా అగ్రపూజ్యుడైన శ్రీ వినాయక స్వామి మరియు చండికేశ్వర స్వామికి ఉత్సవాలు జరుగుతాయి. ముందుగా వినాయక స్వామి మరియు చండికేశ్వర స్వామిని స్వామివారి ఆలయంలో ఉన్న కళ్యాణోత్సవ మండపంలో వేంచేపు చేసి స్వామిలకు ధూపదీప నైవేద్యాలు సమర్పించిన తరువాత యాగశాల వద్ద బొట్టు దిద్దుకొని స్వామివారు రాజగోపురం వద్ద ఉన్న మండపాన్ని చేరుతారు. ఇక వినాయక స్వామి వెండి మూషిక వాహనమును మరియు చండికేశ్వర స్వామి నంది వాహనమును అధిరోహించి తిరుమాడు వీధులలో భక్తులను కటాక్షిస్తారు. ఇక్కడితో మూడవ రోజు ఉత్సవం ముగుస్తుంది. నాలుగో రోజు ఉత్సవంలో భాగంగా బ్రహ్మోత్సవాలలో ఎంతో ముఖ్యమైన ఘట్టం ధ్వజారోహణం జరుగుతుంది. ఇందులో భాగంగా పంచమూర్తులను ఎంతో సుందరంగా అలంకరించి ధ్వజస్తంభం దగ్గరకు చేర్చి ధ్వజారోహణం జరుపుతారు. ధ్వజారోహణం తరువాత స్వామివారులు తిరుమాడు వీధులలో భక్తులను కటాక్షిస్తారు. ఇంకా ఆ రోజు సాయంత్రం పంచమూర్తుల పొరపాటు జరుగుతుంది. ప్రతిరోజు బ్రహ్మోత్సవాలలో భాగంగా పంచమూర్తులు కళ్యాణోత్సవ మండపంలో వెంచేపు చేస్తారు. ఇంకా అక్కడి నుండి ధూపదీప నైవేద్యాలు సమర్పించిన తర్వాత
మహాగోపురం వద్ద ఉన్న మండపంలో చేరి అక్కడ వాహనాలను అధిరోహించి తిరుమాడ వీధి ఉత్సవం జరుగుతుంది. ఇక 4వ రోజు సాయంత్రం వినాయక స్వామి మూషిక వాహనమును, వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి నెమలి వాహనమును, అలాగే సోమాస్కందమూర్తి అధికార నంది వాహనమును మరియు ఉన్నామలి అమ్మన్ వెండి హంస వాహనమును మరియు చండికేశ్వర స్వామి నంది వాహనమును అధిరోహించి భక్తులను కటాక్షిస్తారు. ఇక్కడితో 4వ రోజు ఉత్సవం పూర్తవుతుంది. ఇక 5వ రోజు ఉదయం వినాయక స్వామి మూషిక వాహనాన్ని అధిరోహించి అలాగే చండికేశ్వర స్వామి సూర్యప్రభ వాహనంపై తిరుమాడ వీధి ఉత్సవం జరుగుతుంది. అలాగే 5వ రోజు సాయంత్రం పంచమూర్తులను కళ్యాణ మండపంలో వెంచేపు చేసి ధూపదీప నైవేద్యాలను మరియు మహామంగళ హారతులను సమర్పించి స్వామివార్లను యాగశాల వద్దకు చేర్చి అక్కడ యాగశాలలో ఉన్న శక్తిని బొట్టుగా దిద్దుతారు. ఇక స్వామివారు తిరుచిలలో తిరుమాడ వీధి ఉత్సవం జరుగుతుంది. ఇక్కడితో 5వ రోజు ఉత్సవం పూర్తవుతుంది. ఇంకా 6వ రోజు తెల్లవారుతో వినాయక స్వామి మూషిక వాహనమును మరియు చంద్రకేశ్వర స్వామి భూతవాహనమును అనగా పంచభూతాలను ఏకమైన భూతవాహనమును అధిరోహించి తిరుమాడ వీధి ఉత్సవం జరుగుతుంది. అలాగే 6వ రోజు సాయంత్రం వినాయక స్వామి మూషిక వాహనమును మరియు వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి నెమలి వాహనమును మరియు సోమస్కందమూర్తి సింహవాహనమును, అమ్మవారు హంసవాహనమును, చండికేశ్వర స్వామి వృషభ వాహనమును అధిరోహించి తిరుమాడ వీధి ఉత్సవం జరుగుతుంది. ఇంతటితో 6వ రోజు ఉత్సవం పూర్తవుతుంది. ఇంకా 7వ రోజు ఉదయం వినాయక స్వామి మూషిక వాహనమును మరియు చంద్రశేఖర స్వామి సర్పవాహనమును అధిరోహించి భక్తులను కటాక్షిస్తారు. ఇక 7వ రోజు సాయంత్రం వినాయక స్వామి మూషిక వాహనమును మరియు వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి నెమలి వాహనమును మరియు సోమస్కందమూర్తి కల్పవృక్ష వాహనములో ప్రధానంగా 4 నాయనారులు అనగా సుందర్లో కింది భాగంలో సుందర్, అప్పర్, జ్ఞాన సంబంధర్, మాణిక్యవాచకర్ వాళ్ళ విగ్రహాలు దర్శనమిస్తాయి. ఇక అమ్మవారు కామధేను వాహనం మరియు చండికేశ్వరుడు వృషభ వాహనంను అధిరోహించి తిరుమాడ వీధి ఉత్సవం జరుగుతుంది. ఇక్కడితో 7వ రోజు ఉత్సవం పూర్తి అవుతుంది. ఇక 8వ రోజు తెల్లవారుతో వినాయక స్వామి మూషిక వాహనమును మరియు చంద్రశేఖర స్వామి వృషభ వాహనమును అధిరోహించి తిరుమాడ వీధి ఉత్సవం జరుగుతుంది. ఇక 8వ రోజు సాయంత్రం వినాయక స్వామి మూషిక వాహనం మరియు వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి నెమలి వాహనం మరియు సోమస్కందమూర్తి వెండి వృషభ వాహనం, అమ్మవారు వృషభ వాహనం, చండికేశ్వర స్వామి వృషభ వాహనాల్లో దర్శనమిస్తారు. ఇక్కడితో 8వ రోజు ఉత్సవం పూర్తవుతుంది. ఇక 9వ రోజు వినాయక స్వామి గజవాహనమును అలాగే చంద్రశేఖర స్వామి గజవాహనమును అధిరోహించి మరియు శైవ సిద్ధాంతంలో ఎంతో ప్రాముఖ్యమైన 63 నాయనార్లను పిల్లలు వేవేరు తిరుచీలలో తమ భుజాలపై మోస్తూ తిరుమాడ వీధి ఉత్సవం జరుగుతుంది. సాక్షాత్ ఆ భగవంతునితో సమానంగా భక్తులకు ఉత్సవం జరుగుతుంది. ఇంకా ఆ రోజు సాయంత్రం పంచమూర్తులు వెండి రథాలను అధిరోహించి తిరుమాడ వీధి ఉత్సవం జరిగి భక్తులను కటాక్షిస్తారు. ఇక 10వ రోజు రథోత్సవం జరుగుతుంది. భక్తులు ఎంతో ఉత్సాహంతో రథోత్సవంలో పాల్గొంటారు. మొదటగా వినాయక స్వామి మరియు వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామికి రథోత్సవం జరిగి గోపురం వద్ద వచ్చి నిలుస్తారు. ఇంకా తరువాత సోమస్కందమూర్తి మరియు అమ్మవార్లు మరియు చండికేశ్వర స్వామి రథాలు ప్రారంభమవుతాయి. 10వ రోజు సాయంత్రం అన్ని రథాలు ప్రధాన గోపురం వద్ద నిలిచి మహామంగళ హారతులను అందుకుంటారు. ఇక్కడితో 10వ రోజు ఉత్సవం పూర్తవుతుంది. ఇక 11వ రోజు ఉదయం వినాయక స్వామి మరియు చంద్రశేఖర స్వామి అశ్వవాహనమును అధిరోహించి తిరుమాడ వీధి ఉత్సవం జరుగుతుంది. ఇంకా ఆ రోజు 3 మరియు 4 గంటల సమయం నడుమ స్వామివారి ఆలయంలో ఉన్న భిక్షాటన మూర్తి తిరువీధులలో ఊరేగుతూ మన అహంకారాన్ని స్వామికి సమర్పించమని వేడుతున్నట్టు కనులకు విందుగా జరుగుతుంది. ఇక 11వ రోజు సాయంత్రం పంచమూర్తులు అశ్వవాహనాన్ని అధిరోహించి తిరువీధులలో భక్తులను కటాక్షిస్తారు.
ఇక 12వ రోజు వినాయక స్వామి మూషిక వాహనం మరియు చంద్రశేఖర స్వామి పురుష ముఖ వాహనాన్ని అధిరోహించి భక్తులను కటాక్షిస్తారు. 12వ రోజు సాయంత్రం వినాయక స్వామి మూషిక వాహనం మరియు వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి పురుష మృగ వాహనం, సోమస్కందమూర్తి రావణ వాహనం అనగా పంచ జ్ఞానేంద్రియాలు పంచ కర్మేంద్రియాలను నిగ్రహించడానికి వాహనాన్ని అధిరోహించినట్టు స్వామి దర్శనమిస్తారు. ఇక అమ్మవారు కామధేను వాహనం మరియు చండికేశ్వర స్వామి సింహ వాహనమును అధిరోహించి తిరుమాడు వీధులలో ఉత్సవం జరుగుతుంది. ఇక ఇంతటితో 12వ రోజు ఉత్సవం పూర్తవుతుంది. ఇక 13వ రోజు చాలా ముఖ్యమైన రోజు. ఈ రోజే మహాదీపం దర్శనమిస్తుంది. 13వ రోజు ఉదయాన్నే భరణి దీపం వెలిగిస్తారు. ఆలయంలో ఇక గర్భగృహం నుండి తెచ్చిన జ్యోతిని ఇక్కడ ఉన్న 5 దీపాలను వెలిగించి ధూపదీప నైవేద్యాలు సమర్పించి భరణదీప మహోత్సవాన్ని పూర్తి చేస్తారు. దీపనాడార్ వంశస్థులు అరుణాచలగిరిపై దీపాన్ని వెలిగించడానికి తయారవుతారు. ఇక 13వ రోజు సాయంకాలం పంచమూర్తులు దీపమండపంకి వెంచేపవుతారు. ఇక అర్ధనారీశ్వర దర్శనం కరెక్ట్గా 6 గంటలకు జరుగుతుంది. ఈ సమయంలో ఒకేసారి కొండపైన జ్యోతి వెలిగించడం మరియు భరణి దీపం నుండి జ్యోతిని వారికి చూపించడం మరియు బాణాసంచతో అర్ధనారీశ్వర తాండవంతో స్వామివారు ఒకే ఒక్క నిమిషం బయటకు వచ్చి ప్రజలకు దర్శనమిచ్చి తిరిగి ఆలయంలోకి వెళ్ళిపోతారు. ఇప్పుడు మీరు చూసే దర్శనం అదే. పరమేశ్వరుడు తనలోని సగభాగాన్ని తన దేవేరి అయిన పార్వతీదేవికి ఇచ్చి అర్ధనారీశ్వర రూపాన్ని ప్రజ్వలన చేశారు. ఏడాదిలో ఒకే ఒక్క నిమిషం అరుణాచలంలో దర్శనమిస్తుంది అర్ధనారీశ్వర మూర్తి. సాక్షాత్ శివపార్వతులే తాండవం చేస్తున్నట్టుగా స్వామివారి నృత్యం కనులకు విందుగా ఉంటుంది. ఆలయం మొత్తం అన్నామలయార్కు అరోహర, ఉన్నామలయమ్మనకు అరోహర అంటూ భక్తులు స్వామిని దర్శించుకుంటారు. అర్ధనారీశ్వర స్వామి దర్శనం పూర్తయిన తరువాత వినాయక స్వామి మూషిక వాహనమును, సుబ్రహ్మణ్య స్వామి నెమలి వాహనమును మరియు సోమస్కందమూర్తి నంది వాహనమును, అమ్మవారు కామధేను వాహనమును మరియు చండికేశ్వర స్వామి అధికార నంది వాహనమును అధిరోహించి తిరుమాడ వీధులలో భక్తులను కటాక్షిస్తారు. ఇక 14వ రోజు తిరువణ్ణామలైలో 3 కోనేరులు ఉంటాయి. ఒకటి తిరువణ్ణామలై ఆలయంలో మరియు ఇంకొకటి ఆది అన్నామలై ఆలయం మరియు అయ్యన్ కొలం అని 3 కోనేరులు ఉంటాయి. అయ్యన్ కొలం దగ్గర తెప్పోత్సవాలు జరుగుతుంది. మొదటి రోజు అనగా 14వ రోజు చంద్రశేఖర స్వామి తెప్పోత్సవంలో భక్తులను కటాక్షిస్తారు. ఇక 15వ రోజు గిరి ప్రదక్షిణ జరుగుతుంది. సోమస్కందమూర్తి మరియు ఉన్నామలయమ్మన్ మరియు ఆది అన్నామలై ఆలయం నుండి సోమస్కందమూర్తి మరియు అమ్మవారు మరియు దుర్గా అమ్మవారు 5 మూర్తులు కలిసి గిరి ప్రదక్షిణ చేస్తారు. ఇక 15వ రోజు సాయంత్రం పరాశక్తి తెప్పోత్సవం అనగా అమ్మవారికి తెప్పోత్సవం జరుగుతుంది. ఇక 16వ రోజు సుబ్రహ్మణ్య స్వామి వల్లి దేవసేన సమేతుడై తెప్పోత్సవంలో పాల్గొంటారు. ఇంకా బ్రహ్మోత్సవాలలో ఆఖరి రోజు చండీశ్వర స్వామి ఋషభ వాహనంపై తిరువీధి ఉత్సవం జరిగి బ్రహ్మోత్సవాలకు ఇక్కడితో బ్రహ్మోత్సవాలు పూర్తవుతుంది. వీలున్నవారు స్వామివారిని బ్రహ్మోత్సవాలలో దర్శించి ముక్తికి పాత్రులు కండి. అలాగే స్వామి నామాన్ని స్మరించినంత మాత్రం ముక్తిని ప్రసాదించే క్షేత్రం తిరువణ్ణామలై. వీలున్నవారు స్వామిని దర్శించండి. అలాగే తప్పక గిరి ప్రదక్షిణ చేసి స్వామివారి కృపకు పాత్రులు కండి. అలాగే వీలు లేనివారు మరియు ప్రతి ఒక్కరూ ప్రతినిత్యం స్వామిని స్మరించినంత మాత్రం స్వామి ముక్తిని ప్రసాదిస్తారు. ధన్యవాదాలు.